హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. సో ప్రెసెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో అయితే ఎస్ఐపి అని వింటుంటాము, ఎస్టీపీ అని వింటుంటాము, లంప్సమ్ అని వింటుంటాము. అసలు ఈ 3 డిఫరెంట్ టైప్స్ అసలు ఏంటివి? అసలు వీటి గురించి నార్మల్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? వీటన్నిటి గురించి మనకు పిక్చర్ క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడైతే మనకు యాంఫీ అండ్ ఐఆర్డి రిజిస్టర్డ్ మరి పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్ చాణక్య. హాయ్ సార్. సార్ ఏంటంటే ఎస్టీపీ అంటారు, ఎస్ఐపి అంటారు అండ్ లంసమ్ అంటారు. ఈ డిఫరెంట్ ప్లాన్స్ అనేది ఉంటాయి. అసలు ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అసలు ఇవంటే ఏంటి అసలు? షూర్ అండి. ఫస్ట్ మనం వీటిని ఏంటంటే ఇవి జస్ట్ ఆఫ్ మోడ్ ఆఫ్ సెండింగ్ మనీ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఓకే. ఫర్ సపోజ్ మీరు మంత్లీ ఒక ఎక్స్ అమౌంట్ ఒక 500 రూపీస్ కానీ 5000 రూపీస్ కానీ పంపించాలి అంటే అది దాన్ని ఎస్ఐపి అంటాం. ఎస్ఐపి అంటే మనకి ఎవ్రీ మంత్ పర్టికులర్ డేట్లో పర్టికులర్ అమౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ఫండ్కి వెళ్ళాలి అని మనం బ్యాంక్కి మ్యూచువల్ ఫండ్కి పర్మిషన్ ఇస్తాం. దాన్ని ఓటీఎం అంటాం, వన్ టైం మ్యాండేట్ చేస్తాము. అది రిజిస్టర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మనకి జస్ట్ లోన్స్లో ఈఎంఐ ఎలా కట్ అవుతుందో మన అకౌంట్ నుంచి 5000 కానీ 10,000 కానీ డిడక్ట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో అలొకేట్ అవుతుంది. అలొకేట్ అయ్యి మనకి ఎన్ఏవి యూనిట్స్ అనేవి వస్తాయి. ఎన్ఏవి యూనిట్స్ అని మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, జస్ట్ లైక్ దట్. మనకి ఆ గోల్డ్కి ఎన్ఏవి యూనిట్స్ కంపారిజన్ చెప్పాను కదా, దానిలాగా మనకి ఎన్ఏవి యూనిట్స్ కానీ అలొకేట్ అవుతాయి. అది ఎస్ఐపి మోడ్. అంటే ఎస్ఐపిలో మీరు ఎంట్రీ బ్యారియర్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్కి స్టార్టింగ్ ఉన్నారనుకోండి, జస్ట్ లైక్ 500 రూపీస్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అది ఎస్ఐపి. నెక్స్ట్ కమింగ్ టు ఎస్టీపీ. ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఏంటి అంటే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి అమౌంట్ పంపించడం. ఓకే. సో ఇప్పుడు ఎందుకు ఇది అని అంటే అందరి దగ్గర అమౌంట్ ఉంటుంది, అందరి దగ్గర నాలెడ్జ్ ఉండదు మళ్ళీ. ఓకే. సో ఈ ఫండ్ నుంచి వేరే ఫండ్కి పంపించడం దేనికి? సపోజ్ ఈరోజు ఒక క్లయింట్ మన దగ్గరికి 10 lakhs ఇన్వెస్ట్మెంట్తో వచ్చారు. మార్కెట్ పీక్స్లో ఉంది. మనం అట్ ఏ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకే. సో అప్పుడు మనం ఏం సజెస్ట్ చేస్తాము? ఎస్టీపీ మోడ్లోకి వెళ్ళండి అని చెప్తాం. ఎస్టీపీ మోడ్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ 10 lakhsని మనం ఒక డెట్ ఫండ్లో పెడతాం. డెట్ ఫండ్ ఆర్ హైబ్రిడ్ ఫండ్లో పెడతాం. పెట్టి అక్కడి నుంచి ఎవ్రీ మంత్ సమ్ ఎక్స్ అమౌంట్ డెట్ ఫండ్ నుంచి మళ్ళీ ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. అక్కడ కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం. సో ఎవ్రీ మంత్ 5th, 10th బేస్డ్ ఆన్ దేర్ ఇన్వెస్టర్స్ అవైలబిలిటీ కానీ వాళ్ళ ప్రియారిటీని బట్టి ఆ అమౌంట్ అనేది డెట్ ఫండ్ నుంచి లేకపోతే హైబ్రిడ్ ఫండ్ నుంచి ఈక్విటీ హైలీ ఎక్స్పోజ్డ్ హైలీ రిస్క్ ఉన్న ఫండ్స్కి మనము గ్రాడ్యువల్గా పంపిస్తాం. ఎందుకు ఇలా చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను ఒక మ్యూచువల్ ఫండ్లో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను అనుకుందాం. 10 lakhs ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి 100 రూపీస్ ఉంది అనుకుందాం. ఓకే. మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయి? 10,000 యూనిట్స్ వస్తాయి. 10,000 యూనిట్స్ ఈరోజు వస్తుంది. ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఇన్ బిట్వీన్ మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్ అయ్యింది అనుకుందాం. ఫ్లక్చువేషన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్ ఇదే డేట్కి మళ్ళీ ఎన్ఏవి 100 రూపీస్కి వచ్చింది అనుకుందాం. మన నెట్ ప్రాఫిట్స్ ఎంత? జీరో. ఏముంటుంది అప్పుడు ఇన్వెస్ట్ చేసింది? ఎగ్జాక్ట్లీ. అందుకే మనం మార్కెట్ ని చూసుకొని ఎస్టీపీ సజెస్ట్ చేస్తాం. ఎస్టీపీ సజెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఎన్ఏవి 100 రూపీసే ఉండదు. అది నెక్స్ట్ 1 year వరకు, నెక్స్ట్ 2 years వరకు అది ఎస్టీపీ మోడ్లో ఈ ఫండ్ నుంచి డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది కాబట్టి ఎన్ఏవి అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటాం. ఓకే. యూఎస్లో డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు దీన్ని. సో సేమ్ మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు గోల్డ్ మనం 5,000, 10,000 కొనేటప్పుడు గోల్డ్ తులం బంగారం ఎంత అని మనం చూడం. సో మన దగ్గర ఎంత ఉందో అంటే అది తీసేసుకుంటాం. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే. ఎన్ఏవి ఇది మనం 5,000, 10,000 ఎప్పుడైతే ఇస్తుంటామో ఎన్ఏవి కూడా ఎక్కువ తక్కువ అవుతుంటుంది కాబట్టి మనకి యూనిట్స్ ఎక్కువ తక్కువ వస్తుంటాయి. ఓకే. సేమ్ యూనిట్స్ రావు. సో ఓవరాల్గా మనకి ఎన్ఏవి బెటర్గా ఉంటుంది. సో నెట్ 1 year తర్వాత 100 రూపీస్కి ఎన్ఏవి వచ్చినా కూడా మనకి నెట్ ప్రాఫిట్ ఉంటుంది. సో అందుకే ఎస్టీపీ మనము ఆ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం. ఓకే. లంసమ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు 10 lakhs ఉంది. 10 lakhs పర్టికులర్ ఫండ్లో పర్టికులర్ థీమాటిక్ ఫండ్ కానీ పర్టికులర్ లార్జ్ క్యాప్ కానీ ఏదో ఒక ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్గా చూసుకొని దాన్ని వదిలిపెట్టేస్తాం. ఏది బెటర్ అనేది ఎట్లా చెప్పగలుగుతాము అంటే ప్రతిదానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది.
ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా కరెక్షన్స్ అవుతున్నప్పుడు లంసమ్స్ సజెస్ట్ చేస్తాం. ఓకే. ఎందుకు అంటే ఎస్ఐపి ఎస్టీపీ కంటే లంసమ్స్ ఎప్పుడైతే కరెక్షన్స్ ఉన్నాయో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే లంసమ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు మార్కెట్ బాగాలేనప్పుడు. ఓకే. ఎన్ఐవి 100 రూపీస్ అన్నాను కదా, అది 60 రూపీస్ 70 రూపీస్ పడిపోయింది అనుకోండి, మీరు 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగిపోతాయి మీకు. అవును, కరెక్టే కదా. తర్వాత ఎప్పుడైతే 6 months 1 year తర్వాత ఎన్ఐవి మళ్ళీ సేమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ 100 రూపీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ 30% 20% పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో లంసమ్ అట్లాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. ఎస్టీపీ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ నార్మల్గా ఉన్నా కూడా, మార్కెట్ ఏ డౌన్ఫాల్ లేకపోయినా కానీ మన రిస్క్ని మొత్తం డైవర్సిఫై చేసుకోవడానికి అప్పుడు ఎస్టీపీ యూజ్ చేస్తాం. ఎస్ఏపీ అనేది రెగ్యులర్ మోడ్, మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ థింగ్, మార్కెట్ ఎలా ఉన్నా సరే, ఎందుకంటే మనం ఇచ్చే అమౌంట్ చిన్నది, 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ, ఇది లిమిటెడ్. 1 lakh 2 lakh ఎస్ఐపీస్ ఒకే దాంట్లో కూడా చేయొద్దు. మళ్ళీ ఒకవేళ మీరు క్యాపిటల్ పెరిగినా కూడా 1 lakh 2 lakhs ఒకటే ఫండ్లో చేయొద్దు, అక్కడ కూడా మీరు డైవర్సిఫికేషన్ చేయాలి. ఓకే. సో ఇలా ఎస్ఐపికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఎస్టీపీకి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, లంసమ్కి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఈ మూడు బాగున్నా కానీ సో మన సిచ్యువేషన్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్లాన్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో నాకు ఎస్ఐపి దాంట్లో ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. సో ఆ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దాని ప్రకారం అయితే సో మంత్లీ ఆటో డెబిట్ అయిపోతుంటుందా? ఎగ్జాక్ట్లీ. సో మనం ఫస్ట్ బ్యాంక్ నుంచి అప్రూవల్ అనేది ఇవ్వాలి. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఆన్లైన్లో అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఈ అకౌంట్ నుంచి డిడక్ట్ కావాలి అని చెప్పేస్తే మనకి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు మన అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ డిడక్ట్ చేసేస్తుంటారు. అండ్ ఇందులో ఏమన్నా ఛార్జెస్ కానీ అట్లా తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? ఎగ్జాక్ట్లీ. దీన్ని ఛార్జెస్ మనం ఏమంటామంటే ఎక్స్పెన్స్ రేషియో అంటాం. సో ఎవరైనా కానీ ఫ్రీగా ఎవరు వర్క్ చేయరు. రైట్. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే మన రిస్క్ని తగ్గించడానికి వాళ్ళు రిసర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి. ఎంత ఉంటాయంటే 0.5% నుంచి 2% వరకు కూడా ఉండే ఫండ్స్ ఉంటాయి. ఓకే. డిపెండ్స్ ఆన్ ఫండ్, డిపెండ్స్ ఆన్ దేర్ రిటర్న్స్, అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఆ ఫండ్ మేనేజర్, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియోస్ ఉన్నాయి, ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయా అంటే చెప్పలేము. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్నాయి, కరెక్ట్గా ఖచ్చితంగా తక్కువ ఉన్నదే తీసుకోవాలంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఇచ్చే కంపెనీస్, ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఓకే. ఇప్పుడు ఎంత తీసుకుంటే అంత అవుట్పుట్ ఉంటుంది. సో డెట్ ఫండ్స్లో తక్కువ ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో ఆబ్వియస్గా తక్కువ ఉంటుంది, 0.2% 0.5% ఉంటుంది డెట్ ఫండ్స్లో. మీకు రిటర్న్స్ కూడా 8% 9% ఉంటాయి. ఎందుకంటే మీకు రిస్క్ కూడా తక్కువ ఉంది అక్కడ. ఓకే. ఫండ్ మేనేజర్కి వర్క్ లేదు అక్కడ, అంటే ఉంది కానీ తక్కువ లిమిటెడ్ ఉంది, రీసెర్చ్ కానీ అదంతా కానీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ అంటాం. ఇక్కడ 2 కేటగిరీస్ వస్తాయి, యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్, ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ అంటారు. ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ ఏంటి అంటే ఇండెక్స్ ఫండ్స్ అంటాం. ఇది పెద్ద అంటే ఇంకా డీటెయిల్గా వెళ్తే మనకి ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి. అక్కడ మీకు ఎక్స్పెన్స్ రేషియోస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఇప్పుడైతే స్మాల్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ వెళ్తాయి, ఇవన్నీ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్. అంటే ఒక పర్సన్ రీసెర్చ్ చేసి పెడుతున్నాడు కాబట్టి అతను ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు. ఇది మార్కెట్ ఎట్లా, ఈ ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ ఏంటి అంటే మార్కెట్ ఎట్లా వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్స్ అట్లా వెళ్తుంటాయి. సో చాలా మంది మనల్ని అడిగేది ఏంటంటే మేము ఎందుకు ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కువ ఉన్న కంపెనీస్కి ఇన్వెస్ట్ చేయాలి, తక్కువ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఎందుకంటే ఓవర్ ద లాంగ్ టర్మ్ ఈ 1% కాస్త కొన్ని ల్యాక్స్ అయిపోతుంది, మేము ఇంత లాస్ ఎందుకు మాకు, మీరు ఎందుకు ఇలా సజెస్ట్ చేస్తున్నారని చెప్తారు. వాళ్ళకి నేను చెప్పే ఒక ఎగ్జాంపుల్, యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ అంటే వాళ్ళు జస్ట్ ఫీజు కోసం ఏం చేయరు. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే మార్కెట్ ఇన్ కేస్ కరెక్షన్ వచ్చింది అనుకుందాం, 10% ఇండెక్స్లో తక్కువ వచ్చింది, 5% ఇండెక్స్లో డౌన్ఫాల్ వచ్చింది, కోవిడ్ సిచ్యువేషన్లో కానీ వేరే ఏ సిచ్యువేషన్లో కానీ కరెక్షన్ వచ్చింది అనుకుందాం, మీ పోర్ట్ఫోలియో అంతే షార్ప్గా డౌన్ఫాల్ కాదు. ఓకే. సో దానిలో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి, ఆల్ఫా కానీ స్టాండర్డ్ రేషియో కానీ బీటా కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. ఆ రేషియోస్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఆ రేషియోస్ బట్టి ఏమర్థం అవుతుందంటే మనకి మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్ అయ్యింది అనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో డౌన్ఫాల్ అయినా కూడా మన పోర్ట్ఫోలియో అంత ఇంపాక్ట్ చూపించదు. ఓకే. జస్ట్ లైక్ దట్ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లు మీకు ఒక ఫిల్టర్, మీకు ఒక
మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు ఉంటారు. మీకు మిడిల్ మ్యాన్ ఉంటారు, మీకు ఒక ఆర్మర్ అంటే మీకు ఒక కవచం లాగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీకు హెల్ప్ చేస్తాయి. 1% అనేది మనము ఒక ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇచ్చి పని చేయించుకుంటున్నాం వాళ్ళతో. ఓకే. సో అట్ ద సేమ్ టైం మీకు దాని నుంచి వచ్చే రివార్డ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనము ఫస్ట్ ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి మీరు దాని గురించి నాలెడ్జ్ ఎక్కువ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. అదండి. సో మొత్తానికైతే ఇది ఒక పెద్ద మహాసముద్రం. ఎగ్జాక్ట్లీ. తలుచుకుంటూ అంటే చదువుకుంటూ వెళ్తూ ఉంటే వస్తూనే ఉండేలా ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఎస్ఐపిలో రిస్క్ లేదా, ఎస్టీపీలో రిస్క్ ఉందా, లంసంలో రిస్క్ లేదా అంటే అన్నిట్లలో రిస్క్ ఉంటుంది. ఎస్ఐపిలో రిస్క్ ఉంటుంది, ఎస్టీపీలో రిస్క్ ఉంటుంది, లంసంలో రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది యాజ్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం, మన అడ్వైజర్ ఇచ్చే నాలెడ్జ్ ప్రకారం ఉంటుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే టెక్నికల్గా అనాల్సి వాళ్ళ గైడెన్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. మనం డే టు డే లైఫ్లో 9 to 5 జాబ్ చేసే వాళ్ళకి మనకి దాని గురించి అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళకి అట్లీస్ట్ కొంచెమన్నా అవేర్నెస్ ఉంటుంది మనకంటే ఎక్కువ. వాళ్ళు మీరు యాజ్ అడ్వైజర్గా మీరు కన్సిడర్ చేసుకొని వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ మీరు తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ రిస్క్ అనేది తగ్గిపోవాలి. ఎస్ఐపిలో రిస్క్ ఉంటుంది, కానీ దాని రిస్క్ని ఎట్లా మేనేజ్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ నేను 10,000 ఎస్ఐపి చేస్తున్నానండి, 10,000 తీసుకెళ్ళి కంప్లీట్లీ హైలీ అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టాను. రేపొద్దున నాకు ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ అమౌంట్ మనం తీసేస్తాం అనుకోండి, నాకు లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్కి మీట్ చేయలేను అనమాట. ఓకే. సో అట్లా కాకుండా 10,000 ఎస్ఐపిలో 5,000 ఒక ఫండ్లో పెట్టాలి, 3,000 ఒక ఫండ్లో పెట్టాలి, 2,000 ఒక ఫండ్లో పెట్టాలి. 5,000 ఏమో లాంగ్ టర్మ్కి పెట్టుకోండి. ఫర్ సపోజ్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, 5,000 స్మాల్ క్యాప్ కంపెనీస్లో పెట్టుకోవాలి, 3,000 హైబ్రిడ్లో పెట్టుకోవాలి, 2,000 డెట్ ఫండ్లో పెట్టుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, 2,000తో చేసిన ఎస్ఐపి ఉన్న అమౌంట్ విత్డ్రాల్ చేసుకో. ఓకే. ఇంకా ఎమర్జెన్సీ ఉంది మీకు, ఇంకొక 2-3 years తర్వాత ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడు హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీరు తీసేసుకోవాలి. ఏమైనా సరే ఈ 5,000 మాత్రం ముట్టకుండా ట్రై చేయాలి. ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో 5 years కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఎక్కువ రిటర్న్స్ ఉంటుంది. యాక్చువల్ కాంపౌండింగ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది. 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది. అదండి. మొత్తం మీద అయితే సో ఈ డిఫరెంట్ ప్లాన్స్లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్. సో థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. సో గైస్, మరి ఎస్ఐపి, ఎస్టిపి అండ్ అలాగే లంప్సమ్ వీటి ఈ ప్లాన్స్ గురించి మీకైతే మంచి క్లారిటీ అనేది కూడా వచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.